is a square matrix of order 2 అని రాసుకోండి. of order 2 ఏమా స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవుతుంది కాబట్టి ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోతుంది అన్నమాట. ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఏమా రాస్తారా? Yes, sir. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. బి ఈక్వల్ టు, అది ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోండి నెంబరింగ్. ఏ బి సి బి సి ఏ సి ఏ బి. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ వన్? 3/3, sir. Of order 3. Very good. 3/3 is a square matrix of order 3. Of order 3. Order 3. Good. Next. ఈసారి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అమ్మా, ఫోర్త్ వన్. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాకపోతే దాన్ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఈ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి రెక్టాంగులర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, అలా చెప్పచ్చు. లేదా in a square matrix the number of rows not equal to the number of columns, then the matrix is called a rectangular matrix. అర్థమవుతుందా మీకు? Yes, sir. In a square matrix if the number of rows నెంబర్ బదులు నేను n1 రాస్తున్నాను. n1 అంటే నెంబర్ అని, నెంబర్ ఆఫ్ రోస్ n1 అంటే నెంబర్ అని. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. నెంబర్ ఆఫ్ రోస్, నో ఆఫ్ రోస్ కాదు, నెంబర్ ఆఫ్ రోస్ not equal to number of columns, then the matrix is called a rectangular matrix. Example. Audio off చేయనా ఎవరు? ఇందాక మీ అమ్మ దగ్గరికి వీడు బ్లూటూత్ ఏమంటే చెప్పట్లేదు. జస్వంత్ హలో సార్. ఏమో ఏంటి సార్ ఎగ్జాంపుల్. A equal to 1 2 3 3 2 1. What is the order of this one? 2/3, sir. Very good. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కాబట్టి ఇట్ ఈస్ ఏ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. రాయక్కర్లేదు. B equal to 1 2 2 3 3 1. What is the order of this one? 3/2 అమ్మాయి. 3/2. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అని చెప్పి చెప్తాను, చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. The sum of elements of a diagonal of a square matrix A is called diagonal. తప్పు. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్, ఇది డెఫినేషన్ ఇందులోకి రాదు, ఇది సైడ్ హెడింగ్ పెట్టుకోండి అంతే, నెంబరింగ్ ఇవ్వకండి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చెప్తున్నాను మీకు, చూడండి. ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A equal to Aij of order n అంటే ఒక n by n స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నమాట. The elements
A11 comma A22 comma A33 comma A44 comma and so on ANN are called principal diagonal elements. Principal diagonal elements. ఏమండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే అందులో A11 A22 A33 A44 ANN అంటే మీరు దీన్ని బట్టి ఎలిమెంట్స్ బట్టి ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ రో యొక్క నెంబర్ ఎంత? ఈ ఎలిమెంట్ ఇందులో ఎలిమెంట్ 1 sir. కాలం నెంబర్ ఎంత? 1 sir. అంటే ఇది ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంటే కదా, First row, first column. ఇది ఎలిమెంట్ Second row, Second row, second column. ఇది ఎలిమెంట్ Third row, Third column. ఇది Fourth row, Fourth row, fourth column element. ఇది Nth row, Nth row, nth nth column column. element. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే రో నెంబరు కాలం నెంబరు సేమ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం ఏమంటాం అంటే మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. అర్థమైందమ్మా? Yes, sir. Yes sir. Yes, sir. అదమ్మ విషయం. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్. మీరు నోట్స్ నీట్ గా రాసుకోండి. నేనంటే ఇంక పేపర్ మీద కాబట్టి ఇలా రాస్తున్నాను అంతే, చూసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్. A equal to ABC BCA CAB. మరి ఇక్కడ డయాగనల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ACB అవుతాయి, అంతేగా? అంతే కదా? Yes, sir. ఏమో అర్థమవుతుందా? ఒక పని చేయండి. అవును సార్, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ సార్ ఎలిమెంట్ అది, సెకండ్ రో సెకండ్ కాలమ్ సార్, థర్డ్ రో థర్డ్ కాలమ్ సార్. వెరీ గుడ్. ఇంతకీ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ లెటర్స్ మార్చుకోండి. డి కింద మార్చుకోండి, ఏ వద్దు, డి కింద మార్చుకోండి. ఏమండి? అలాగే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఇది డి కింద కాకుండా ఇంకోటి ఏం రాద్దాం, ఇదేమో ఈ కింద మార్చుకోండి, ఈ కింద మార్చుకోండి. ఇదేదో ఎఫ్ కింద మార్చుకోండి, లేకపోతే ఎఫ్ కింద మార్చుకోండి, ఎఫ్ కింద మార్చుకోండి. ఇప్పుడు ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ సార్, ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ సార్, ద ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ సార్ ఏమవుతాయి? డి కామా ఈ కామా ఎఫ్ అవుతాయి. ఇది ఎఫ్ కింద మార్చుకోండి. అర్థమవుతుందా? ఏమా? Yes sir. సార్ Yes, sir. నెక్స్ట్ ఇది అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ లోని రో పొజిషన్ కాలం పొజిషన్ ఈక్వల్ గా ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మనం డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. అంతే, అంతకుమించి ఏమి లేదమ్మా. ఏమా? సరే, మిగిలిన అన్నిటిని ఏమంటాం అంటే మనం నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. ఏమండి? సరే, ఇప్పుడు చూడండి. ఈసారి డయాగనల్ మ్యాట్రిక్స్. ఇంకో విషయం, ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుందాం. ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ the sum of the principal diagonal elements of the principal diagonal elements of the square matrix is called the trace of the matrix. 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 Capital A is denoted by TR of A.
TR of A means trace of A. Okay. TR of A. Next example. First one. If A equal to 1, 2, 3, 4, then trace of A equals, చూడండి ఒకసారి, ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్తున్నాం మనం? ద సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ ని మనం ఏమంటాం అంటే మనం ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, అలాగే ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఇస్ డినోటెడ్ బై టిఆర్ ఆఫ్ ఏ. టిఆర్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే ట్రేస్ ఆఫ్ ఏ. ట్రేస్ ఆఫ్ ఏ ని ఎలా డినోట్ చేస్తామంటే టిఆర్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 తీసుకున్నాను నేను. ఇందులో డయాగనల్ ఎలిమెంట్స్ ఏంటి? 1 and 4. 1, 4. వీటి యొక్క సమనే మనం ఏమంటాం? ట్రేస్ ఆఫ్ ఏ అంటాం. Trace of A. అర్థమైందమ్మా? కాబట్టి ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 + 4 1 ఈక్వల్ టు plus 5. 4. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఇఫ్ b ఈక్వల్ టు 1 - 1 0 0 - 1 2, then trace of b ఈక్వల్ ఎంత అవుతుంది? Then 1, sir. very good. Then TR of b equals, ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇవి. 1 minus 1 minus 1, 1. 1 - 1 + 1. 1 - 1 + 1 సమ్ చేయాలి కదా మరి. 1 1 క్యాన్సిల్ అయిపోతే ట్రేస్ ఆఫ్ b ఈక్వల్ టు ఎంత అని వచ్చిందండి? 1, sir. 1 వచ్చింది. అమ్మ అర్థమైందా మీకు? నెక్స్ట్ సైడ్ హెడింగ్ డయాగనల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఫిఫ్త్ డయాగనల్ మ్యాట్రిక్స్. డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే definition లోనే ఉంది, ఇక్కడ సైడ్ హెడింగ్ లోనే ఉంది. డయాగనల్ లో మాత్రమే ఎలిమెంట్స్ ఉంటాయి, మిగిలినవన్నీ జీరోస్ అయిపోతాయి. అర్థమైందా? Yes, sir. Non diagonal. ఇంకో విషయం, ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ అనేది జీరో అయిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డయాగనల్ ఎలిమెంట్స్, ఇవి కాని వాటిని ఏమంటాం మనం? నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ జీరో అయిపోవాలి. అలాగే డయాగనల్ ఎలిమెంట్స్ జీరో అయినా పర్వాలే, నష్టం ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా కండిషన్ మాత్రం ఏంటంటే నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీగా జీరో అయిపోవాలి. అర్థమైందా? Yes, sir. అర్థమైంది. చెప్పింది అర్థమవుతుంది. Yes, sir. కాబట్టి ఇది చూడండి, if each non-diagonal element of a square matrix is equal to 0, then the matrix is called a diagonal matrix. అర్థమవుతుందండి? ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0. అంటే ముందు అసలు డయాగనల్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే అది ఏ మ్యాట్రిక్స్ అవ్వాలి? Non diagonal element. స్క్వేర్ ముందు అది ఏ Square matrix matrix. అవ్వాలి? Square matrix అవ్వాలి సార్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అది చూసుకోవాలి జాగ్రత్తగా మీరు. ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చి డయాగనల్ ఎలిమెంట్స్ అడిగాడు అనుకోండి, మనం చెప్పలేం. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. ఎస్ సార్. కాబట్టి ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తేనే మనం డయాగనల్ ఎలిమెంట్స్ చెప్పగలం. ఎందుకు అలాగ చెప్పగలం చెప్పండి? ఎందుకంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 2/2 తీసుకున్నాం అనుకోండి, అందులో ఎలిమెంట్స్ మనకి A11 A22 ఎగ్జిస్ట్ అవుతాయా? Yes, sir. అదే మనం Exist. ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి A11 ఎగ్జిస్ట్ అవుతుంది, A22 ఎగ్జిస్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఇంకోటి మిగిలిపోతుంది కదా, A31 వస్తుంది తప్ప A13 వస్తుంది తప్ప A33 గానీ లేకపోతే రాదు కదా, A33 రాదుగా. Yes, sir. Yes, sir. అందుకని ఇక్కడ మనకి ఈ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కి మనం డయాగనల్ చెప్పలేం. కాబట్టి కేవలం స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే డయాగనల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0. అంటే డయాగనల్ ఎలిమెంట్ కాని ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అయిపోవాలండి. అంటే డయాగనల్ ఎలిమెంట్స్ గురించి వాడేం చెప్పలే, డయాగనల్ ఎలిమెంట్స్ కాని ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీగా 0 అయిపోవాలి. మీకు అర్థమైందని నేను చెప్పింది? అర్థమైంది. Yes, sir. ఇప్పుడు చూడండి,
ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. అప్పుడు అలా ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0, దెన్ ద మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 1 0 0 0. చూడండి ఇక్కడ ఇది డయాగనల్ కాని ఎలిమెంట్స్ జీరోస్ అయిపోయా లేదా? Yes, sir. అయిపోయింది. నెక్స్ట్ అండ్ 2 0 0 0 0 0 0 0. ఇక్కడ కూడా చూడండి, ఈ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోయా లేదా? అవును సార్. Yes, sir. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ఆర్ డయాగనల్ మ్యాట్రిసెస్. అదమ్మ విషయం. ఇక్కడ ఏ దగ్గర 2/2, బి దగ్గర ఏమో 3/3 వేసుకున్నారమ్మా? Yes, sir. వేసుకున్నాం. నెక్స్ట్ ఈసారి సైడ్ హెడింగ్ 6th వన్ జీరో మ్యాట్రిక్స్ అమ్మా. జీరో మ్యాట్రిక్స్ ఈ సైడ్ హెడింగ్ లోనే ఉంది డెఫినేషన్ కూడా. మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ ఉంటాయి. అంటే if each element of a matrix is 0, then the matrix is called a zero matrix. ఏమా? If each element of a matrix if each element of a matrix is 0, then the matrix is called a zero matrix null matrix or null matrix అని కూడా అనొచ్చు. వెరీ గుడ్. ఆర్ నల్ మ్యాట్రిక్స్. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ ని ఎలా డినోట్ చేస్తారో చూద్దాం. ఇది మామూలుగా జనరల్ గా మిగిలిన మ్యాట్రిసెస్ కి ఎలా డినోట్ చేస్తాం అలాగే డినోట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఆర్డర్ మెన్షన్ చేసినా చేయకపోయినా కూడా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 m/n అని తీసుకున్నాను అనుకోండి, అంటే ఈ జీరో మ్యాట్రిక్స్ లో m రోస్ n కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇలాగే మనం ఇండికేట్ చేసిన అవసరం లేదు, 0 అని రాసినా సరిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ జీరో మ్యాట్రిక్స్ లో మాత్రం మనం ఇక్కడ ఆర్డర్ అనేది మెన్షన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఏమండి? ఎగ్జాంపుల్ 0 2/3 ఈక్వల్ టు 2/3 అంటే మీనింగ్ ఏంటండి? ఎన్ని రోస్ ఉంటాయి? 2 రోస్. ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 2 rows 3 2 rows 3 columns. వెరీ గుడ్. 2/3. అలాగే 0 3/2. 3/2 అంటే ఏంటి? ఎన్ని రోస్ ఉంటాయి? ఎన్ని కాలమ్స్? 3 rows and 2 columns, sir. వెరీ గుడ్. 2 columns. ఏమండి? నెక్స్ట్ ఈసారి స్కేలార్ మ్యాట్రిక్స్. ఇంకో విషయం, ఇక్కడ మీరు డయాగనల్ మ్యాట్రిక్స్ రాశారు కదా, అది ఒకసారి నోట్ కూడా చెప్పాలమ్మా. ఇక్కడ డయాగనల్ మ్యాట్రిక్స్ రాశారు కదా, అక్కడ ఏమైనా ఒక సెంటెన్స్ రాయడానికి ఏమైనా గ్యాప్ ఏమైనా ఉందా? ఉండదు నాకు తెలుసు. సర్లేండి, ఇక్కడ నోట్ రాని ఇక్కడ రాసేద్దాంలేండి. నోట్ అని రాస్తానండి. నోట్ అని పెట్టుకోండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు aij m/n n/n is a diagonal matrix. ఈ డయాగనల్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అండి? n/n, sir. n. సింపుల్ గా వెరీ గుడ్. n అంతే. n/n అని చెప్పక్కర్లే, n అంటే సరిపోతుంది. డయాగనల్ మ్యాట్రిక్స్ then it is denoted by
it is denoted by, లేదా denoted as diag of a11 comma a22 comma and so on ann. అర్థమైందా మీకు? ఎందుకు ఇలా రాస్తాం అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ లో డయాగనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, రిమైనింగ్ జీరో అయిపోతాయి కదా. అంటే డయాగనల్ ఎలిమెంట్స్ తప్పించి మిగిలిన ఎలిమెంట్స్ అన్ని జీరోసే కదా. ఆ ఉద్దేశంతో ఏ ఈక్వల్ టు ఏఐజే అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అయితే, అదే డయాగనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అయితే దాన్ని ఎలా డినోట్ చేస్తామని మనం? డయాగ్ a11 a22 అండ్ సో ఆన్ ann. అర్థమైందండి? ఎస్ సార్. అది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉందనుకోండి, if a equal to a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 ఇలా ఉందండి. అంటే ఇది 3x3 మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇది డయాగనల్ మ్యాట్రిక్స్ అవ్వాలనుకోండి, ఈజ్ ఏ డయాగనల్ మ్యాట్రిక్స్. చెప్పు. డయాగ్ A11 A22 A33. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? భాస్కరా? జస్వంత్? జస్వంత్. అమ్మాయి జస్వంత్ సార్. వెరీ గుడ్. దెన్ ఇట్ ఈస్ denoted as లేకపోతే డయాగ్ ఆఫ్ a11 కామా a22 కామా a33 అంతే అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, తర్వాత సైడ్ హెడింగ్ డయాగ్ నోట్ అయిపోయింది, జీరో మ్యాట్రిక్స్ అయింది. నెక్స్ట్ సైడ్ హెడింగ్ స్కేలార్ మ్యాట్రిక్స్. Scalar matrix. Scalar matrix. If each non-diagonal element of a square matrix is 0 and all diagonal elements are equal to each other. ఏమంటే చూడండి ఒకసారి, if each non-diagonal element of a square matrix is 0 and all the diagonal elements are same, then the square matrix is called a scalar matrix. ఎలా అయినా చెప్పచ్చు, లేదా in a diagonal matrix, if all the diagonal elements are same, then the matrix is called a scalar matrix. అమ్మ ఒకసారి వినండి, ఏమన్నాడు వాడు? ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0. నాన్ డయాగనల్ ఎలిమెంట్ కాని ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోవాలట. అలాగే డయాగనల్ ఎలిమెంట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలట? సేమ్ అవ్వాలట. డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, సేమ్ నెంబర్స్ అయి ఉండాలి. అప్పుడు ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని మనం ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే ఒకసారి చూడండి, ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ 0
అలా అయితే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం? డయాగనల్ మ్యాట్రిక్స్ అనే కదా అంటాం. అర్థమైందా? ఎస్ సార్. ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ 0 అయింది అనుకోండి. డయాగనల్ ఎలిమెంట్స్ డయాగనల్ మ్యాట్రిక్స్ అనే కదా అంటాం. కాబట్టి ఇన్ డయాగనల్ మ్యాట్రిక్స్ ఆల్ ద డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్, దెన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 3 0 0 3. అంటే ఇప్పుడు ఈ స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా అవ్వాలంటే ఖచ్చితంగా అది ఏ మ్యాట్రిక్స్ అయి ఉండాలి? స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అలాగే స్కేలార్ మ్యాట్రిక్స్ ఇంకో మ్యాట్రిక్స్ ఏం అవ్వాలి? డయాగనల్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అర్థమవుతుందండి? చూడండి. కామా 0 0 0 0 కామా 2 0 0 0